శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 7వ తేదీ అనగా సోమవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. ఏ మాత్రము కూడా అశ్రద్ధ చేయకండి. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీకు పూర్వోభివృద్ధి చెందుతుంది. మీ అదృష్టం కొత్త సంబంధంతో ప్రకాశిస్తుంది. మిమ్మల్ని వేరొకరి జీవితంతో పోల్చుకోవడం మానివేయండి. భార్యాభర్తలు పరస్పర సహకారంతో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమలో భావోద్వేగాలు ప్రభావవంతంగా ఉంటాయి. ఆర్థిక పరంగా జాగ్రత్త. డబ్బు పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సలహా తప్పకుండా తీసుకోండి. వ్యాపారం చేసే వ్యక్తులు ఖచ్చితంగా వ్యాపార విషయాల్లో జాగ్రత్త వహించండి. మీ ఆచరణాత్మక దృష్టి మరియు ఆచరణాత్మక మేధస్సు మీ యొక్క కెరియర్ లో మీ కీర్తిని పెంచుతుంది. అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. కుటుంబంతో సమయం గడుపుతారు. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బును తిరిగి పొందవచ్చు. విజయం సాధిస్తారు. అన్నింటా సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంతో సమయం గడుపుతారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో జాగ్రత్త. తులారాశి వారు తమ అదనపు డబ్బును సురక్షిత స్థలంలో ఉంచండి. తద్వారా భవిష్యత్తులో దాన్ని తిరిగి పొందొచ్చు. భాగస్వామి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. వైద్య సంరక్షణ అవసరం. మీరు ఆదేశాలు విధించడానికి ప్రయత్నిస్తే గనక జరగబోయే నష్టం మీకే. ఎదుటి వారు చెప్పే మాటను తప్పక ఆలోచించండి. అలాగే మీపై ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. పనిలో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు దాని గురించి ఆందోళన చెందుతారు. కొత్త ఇంటి కొనుగోలు చేయడానికి రుణం తీసుకోవాల్సి వస్తే గనక సులభంగా రుణం పొందుతారు. మీ తండ్రి గారి గురించి ఏదో ఒక విషయంలో ఇబ్బంది వస్తుంది. మనసులో సందేహం ఉంటుంది. ఇది జరిగితే కొన్ని పనుల్లో అస్సలు పాల్గొనవద్దు. సోదరుడు మీకు శుభవార్త చెప్తాడు. ఈ రోజున ఈ రాశి వారు పనికి రాని పనుల్లో సమయాన్ని వృధా చేయకండి. విద్యార్థుల ఏకాగ్రత లోపిస్తుంది. తల్లిగారి ఆరోగ్యం గురించి కాస్త ఇబ్బంది ఉండవచ్చును. అలాగే డబ్బు ఖర్చు చేయొచ్చు. కోపాన్ని నియంత్రించండి. బంధువులను కలుస్తారు. అలాగే ఈ రోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందే అవకాశం కనిపిస్తోంది. ఆ స్త్రీ వల్ల మీకు అదనపు ధనం వస్తుంది. ఎటువంటి సమస్య వచ్చినా ఆ స్త్రీ మీతోనే ఉంటూ ఒక శక్తిలాగా మీకు అండగా ఉంటుంది. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది. మంచి మంచి శుభవార్తలు వింటారు. ఆ స్త్రీ ద్వారా కొంత ధనం అందుతుంది. అదేవిధంగా ఈ నవరాత్రుల్లో మీకు ఒక మంచి శుభవార్త అందుతుంది. ఎగిరి గంతేసే శుభవార్త. అయితే ఈ నవరాత్రుల్లో మీకు అందబోతూ ఉన్నది. ఆనందంగా ఉండబోతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.